హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ పేదలకు గుడ్ న్యూస్. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్. త్వరలోనే జిహెచ్ఎంసీలోని ఇందిరమ్మ ఇళ్ళు అయితే పంపిణీకి అయితే చేయబోతున్నారు. ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద ఉగాది వరకు డబుల్ బెడ్రూమ్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. మనకు నెక్స్ట్ మంత్లో ఉగాది అయితే ఉంది. ఈ ఉగాది లోపే లీస్ట్ అయితే ఫైనల్ చేసి ఈ డబుల్ బెడ్రూమ్లు అనేది పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీనికి సంబంధించి సంబంధిత కలెక్టర్లకు కూడా ఆదేశాలు అయితే జారీ అయినాయి. ఇప్పుడు దాదాపు 28,000కు పైగా డబుల్ బెడ్రూమ్ అనేది పంపిణీ చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ప్రకటించారు. ఇవి త్వరలోనే కలెక్టర్ ద్వారా పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అలాగే మంజూరు పత్రాలు కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే డబుల్ బెడ్రూమ్ పట్టాలు ఉన్నాయో అవి రెడీ అయితే చేస్తారనమాట. ఫస్ట్ చేసిన తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం అనేది ఉంటుంది అనమాట. అయితే ఫస్ట్ ఏవైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది పూర్తి వివరాలు అయితే గతంలోనే సేకరించడం అయితే జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం లిస్టులు అయితే ఆల్రెడీ కలెక్టర్ దగ్గర ఉన్నాయి కాబట్టి అందులో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి మరొక ఫైనల్ లిస్ట్ అనేది రెడీ చేసి ఆ ఫైనల్ లిస్ట్ ప్రకారం మళ్ళీ ఒక్కసారి రీసర్వే ఉంటుందా ఉండదో అయితే మనకైతే తెలియాల్సి ఉంది. ఈ ఒకవేళ రీసర్వే ఉంటే రీసర్వే అయిపోయిన తర్వాత ఎవరైతే అర్హులుగా గుర్తించబడుతారో వాళ్లకు పేరు పైన ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ఛానల్ ద్వారా చెప్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు L2లో ఎవరైతే ఉన్నారో జిహెచ్ఎంసీలోని మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి సంబంధించి మీ అందరికీ ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ప్రజెంట్ మనకు కొల్లూరులో, రాంపల్లిలో అక్కడక్కడ చాలా ఇండ్లు అయితే ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటిని పంపిణీ అనేది చేస్తారనమాట. ఇట్లా పంపిణీ చేయడం కూడా ఇంకా అసంపూర్తిగా మిగిలిపోయిన ఏవైతే ఇండ్లు ఉన్నాయో వాటిని కూడా పంపిణీ చేసి దానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అది కూడా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్ వేస్తారు. లబ్ధిదారులే దాన్ని పూర్తిగా నిర్మించుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మంత్రి పొంగులేటి గారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ అయితే ఉగాదికి అయితే పంపిణీ కార్యక్రమం 100% ఉంటుంది. ఎందుకంటే సరే పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయితే అయ్యారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను ఎప్పటికప్పుడు మీకు. ప్రజెంట్ అయితే లిస్టులు అయితే కలెక్టర్ దగ్గర ఉన్నాయి. అందులోంచి ఇంకా ఫిల్టర్ చేసి ఎవరికి ఇస్తారు ఏంటి అనేది ఇంకా చాలా స్పష్టంగా మనకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ అది వచ్చిన తర్వాత నేను మీకు కంపల్సరీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏదైనప్పటికీ కూడా మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయండి. ఈ డబుల్ ఇన్లు అయితే పంపిణీ అయితే చేస్తారన్నమాట. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది గత ప్రభుత్వం పంపిణీ చేసినప్పటి నుంచి మళ్ళీ ఈ డబుల్ ఇన్ అయితే ఎవరికి పంపిణీ అయితే చేయలేదు. కాబట్టి దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను చెప్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.